అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను గిద్దలూరు నగర పంచాయతీలకు ఎక్స్ అఫిషియో మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని, సమైక్యతను, సార్వభౌమాధికారము, సమగ్రతను కాపాడగలనని, నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై త్రికరణ శుద్ధితో నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంకెవరైనా కౌన్సిలర్స్ ఉన్నారేమన్నా? నగర పంచాయతీ గతంలో నేను శాసనసభ్యుడిగా 2014-19 సంవత్సరంలో పనిచేసినప్పుడు నగర పంచాయతీ అభివృద్ధికి ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఆ రోజు నాతో పాటు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొందరు కూడా మా యొక్క సోదరీమణులు చాలా మంది ఇక్కడ నాతో పాటు అప్పుడు మున్సిపల్ కౌన్సిలర్స్ గా కూడా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ రోజు చెప్పాను, మళ్ళా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. గ్రామాల అభివృద్ధికి, పేద వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించేటువంటి విషయంలో రాజకీయాలు ఉంటుంది. మనమందరము గెలుపు ప్రాతిపదిక మీద ఒక పార్టీ నుంచి ఎన్నిక కాబడి ఉంటాం మనం. కానీ గెలిచిన తర్వాత మన బాధ్యత మన యొక్క కౌన్సిల్ అంటే మీ వార్డులకు సంబంధించింది కావచ్చు, లేదా నా మటుకు నాకైతే నగర పంచాయతీ మొత్తం కూడా నాకు సమానమైనటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మొన్ననే నగర పంచాయతీ అభివృద్ధికి సంబంధించినటువంటి దానిలో భాగంగా నా దృష్టికి మన చైర్మన్ గారు, మన కౌన్సిలర్స్, మా కమిషనర్ గారు ప్రాపర్టీకి సంబంధించిన సమస్య విషయంగా నిధులు వెనక్కిపోతున్నాయని, ఏదైతే నేను శాసనసభ్యుడిగా నాడు 89 కోట్ల రూపాయలతో గిద్దలూరు నగర పంచాయతీ దాహార్తికి నిధులు నేను మంజూరు చేయించి పనులు మొదలు పెట్టించున్నాను, అవి వెనక్కిపోతున్నాయని నాకు చెప్పినప్పుడు మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారితో నేను మాట్లాడి అవన్నీ కూడా రద్దు కాకుండా దాన్ని కూడా నేను కాపాడాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.